స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రైతుల విషయంలో యువత జాబ్స్ విషయంలో చర్చ చేద్దామని చెప్పేసి వారు సవాల్ విసిరి వారు దొంగలాగా ఢిల్లీకి పారిపోయినారు. కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చిండ్రు, మరి సవాల్ విసిరినావు, నువ్వు రావాలి కదా, నువ్వు శుద్ధ పూసవేనే, నువ్వు అంత నిజాయితీనే అనేది మొత్తం, నువ్వు అన్నీ కరెక్ట్ ఏం మాట్లాడితే మరి నువ్వు ఎందుకు రాలే, ఎందుకో వారిపోయినావు అంటే ఈరోజు నువ్వు చేసినటువంటి ఆరోపణలను కూడా అబద్ధాలు అవాస్తవాలని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలకు మీరు చేసింది ఏం లేదు. ఈరోజు రైతుల విషయంలో ఏం చర్చిస్తావు, నువ్వు ఏం చర్చిస్తావు? రుణమాఫీ చేస్తా అని చెప్పి చారాన మంది చేసి బారాన మందికి ఎగ్గొడితివి. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాన్ని రుణమాఫీ చేసినా అని రైతు బంధు పేరు చెప్పినావు, 2 సార్లు ఎగ్గొట్టినావు. బోనస్ అంటివి అది బోగస్ అయిపోయాయి. ఓన్లీ సన్నవడ్లకు ఇస్తా అంటివి, ఆ సన్నవడ్లకు కూడా ఇప్పటివరకు సరిగా రాలేదు. అక్కడ రైతు బీమా మొత్తం నిలిచిపోయింది. పంటల బీమా అంటే దాని అడ్రస్ లేదే. ఇక నువ్వు రైతు బంధువులు, నువ్వు రైతుల విషయంలో చర్చించేది ఏంది? పోనీ ఉద్యోగాల విషయంలో చర్చిద్దామంటే ఉద్యోగాలు నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? నువ్వే స్వయంగా నీ అధికారుల చేత నేను ఆర్టీఐ వేస్తే ఒక లేఖ రాసి దానికి సంతకం పెట్టి ముద్ర కొట్టి 5 నెలల క్రితము మేము కేవలం 7,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నువ్వే రాసిచ్చినావు. నా దగ్గర ఆర్టీఐ లెటర్ ఉంది, నేను బహిరంగంగా కూడా దాన్ని చర్చకు పెట్టినా. మరి నువ్వు ఇప్పుడు 3 నెలలే, మళ్ళీ 5 నెలలనే మొత్తం ఇంకా 50,000 ఉద్యోగాలు ఇచ్చినావా? ఎందుకు ఈ దొంగ మాటలు? కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే, వారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే, వారి ప్రభుత్వం ఫలితాలు ఇస్తే, ఆ రోజు కోడ్ వల్ల కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వకపోతే నువ్వు వచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో ఇది మొత్తం నేనే ఇచ్చినా అని చెప్పి నువ్వు డప్పు కొట్టుకున్నంత మాత్రాన వాస్తవాలు ఎందుకు తెలియకుండా పోతాయా? ఇదే అశోక్ నగర్ నుంచి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి అధికార పార్టీ నాయకుడికి మధ్యలో, ముఖ్యమంత్రికి అదేవిధంగా కేటీఆర్ గారికి మధ్యలో చర్చ జరుగుతుందేమో, వాస్తవాలు ఎందుకు తెలుస్తాయి, మేము కూడా నిలదీయొచ్చు అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి 100 మంది వచ్చింది. వాళ్ళకు నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పాలా? మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి గారు, నెంబర్ 1 రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అయితే ఈయన నేను ఇచ్చిన అని ఒకటే లొల్లి. ఆవు ఎక్కడ కడితేంది, నా దొడ్లో ఇంత సరిపోతుంది అనుకుంటాడు ఆయన. అట్లా అందుకనే ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చినది నేనే ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటుండు. అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు నిన్ను ప్రశ్నించడానికి ఈరోజు వచ్చిండు. దానికి నీ సమాధానం ఏందో చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇదే కాదు, మొన్న ఖర్గే సభలో ఎక్కడైతే సవాల్ విసిండో అక్కడ ఏమన్నాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా, డబుల్ బెడ్రూమ్లను ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్గా ఎట్లా మారుస్తారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారు కదా, వీళ్ళని బట్టలు కూడా తీసి కొడితేనే వీళ్ళకి ఇందిరమ్మ విలువ తీస్తుంది అని అన్నాడు. సరే ఓకే, బట్టలు కూడా తీసి కొడితేనే తెలుస్తుంది అనుకుందాం, కొద్దిసేపు అదే వాస్తవం అనుకుందాం. మరి నువ్వు గతంలో ఇందిరాగాంధీని తిట్టినావు కదా, ఈరోజు ఇందిరాగాంధీని పొగుడుతున్నావు కదా, మరి నీ బట్టలు కూడా తీసి నిన్ను బర్బాద నిలబెట్టి చింతబరి అందుకొని నిన్ను ఎవడు కొట్టిను గది చెప్పాలి. అసలు ఈయనను రేవంత్ రెడ్డి గారిని బట్టలు తీసి కొట్టినోడు ఎవడో తెలియాలి రాష్ట్ర ప్రజానికానికి కూడా. వీడు మునగాడు రా సిపాయిరా, వీడు ముఖ్యమంత్రి బట్టలు కూడా తీసి కొట్టిండు అంటే వీడు చాలా మునగాడు అనేటువంటి విషయం తెలియాలి. ప్రభుత్వం మీదే కాబట్టి ప్రభుత్వం తరపున వెంటనే తక్షణమే ఎంక్వైరీ వేయాలి. రేవంత్ రెడ్డి గారిని బట్టలు కూడా తీసి చింతబరి అందుకొని ఒళ్ళంతా సాఫ్ చేసినోడు మునగాడు ఎవడో తెలియాలి. ఎంక్వైరీ వేయండి దమ్ముంటే. మస్తు అన్నాయి సవాళ్ళు రేవంత్ రెడ్డి విసిరిండు. ఇప్పుడు రాబోతా ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్టున్నారు, ఆయన రారు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఇక్కడికి ఏం చేయబోతాను? డెఫినెట్గా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని వివరించనున్నారు. మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టేసింది. మరి ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తావు? రుణమాఫీ ఇవాళకి కూడా పూర్తి కాలేదు, రైతు బీమా ఆపేసినావు. ఇవన్నిటి మీద కూడా చెప్పాల్సిన అవసరము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. సవాల్ ఎందుకు విసిరాలి, ఎందుకు పారిపోవాలి? అప్పుడు కొడంగల్ గిట్లనే సవాల్ ఇసిరినావు, నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మళ్ళా ఛాలెంజ్ చేసినావు, ఇవాళ ఛాలెంజ్ ఇసిరినావు. ఒకటి చూడండి, ఇవాళ మేము ఈ మీట్ ద ప్రెస్లో నువ్వు ఇక్కడ ఎన్నోసార్లు ఇదే మీట్ ద ప్రెస్ ఇక్కడ చేసినావు కదా ప్రతిపక్ష నేతగా, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇవాళ మీకు ప్రెస్ క్లబ్ ఎందుకు పాపం అయిపోయింది? ఆయన ఎవరో జగ్గారెడ్డి అంట, ఆ ప్రెస్ క్లబ్ అని వాళ్ళు అంటారు, రేపు జూబ్లీ హిల్స్ క్లబ్ అంటారు, ఇంకేదో అంటారు. అరే ఇక్కడ జర్నలిస్టులు, మా జర్నలిస్టుల సంఘము, నువ్వు రాజకీయంగా రేవంత్ రెడ్డి ఇక్కడనే ప్రెస్ క్లబ్లలో చేసిండు. పోనీ మా హరీష్ రావు గారు బనకచెర్ల విషయం మీద సెషన్ పెట్టమని చెప్పారు కదా, అది కూడా 10-15 రోజుల ముందే కదా. పోనీ అదన్నా పెట్టిర్రా మీరు? అప్పుడు అసెంబ్లీ సెషన్ పెట్టలేదు, ఇప్పుడు సవాల్ ఇస్తారు నువ్వు. పోనీ ప్రెస్ క్లబ్ కన్నారా? పోనీ ఇవి 2 కాదు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెడతావా? ఆడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇక్కడ
చర్చ జరగాలి. నిజంగా వాళ్ళు ఇచ్చింది ఏముంది, మీరు చేసింది ఏముంది, అది తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇక్కడ ఏ స్పష్టత ఏందో ఒక ఉద్రిక్తత వాతావరణం. ఆయన రాడు, ఇది కాకపోతే మాటల వరకే పరిమితం అయిపోతారా అనే విషయం వస్తుంది. మీరేమంటారు? సంతోషం, మీకు అర్థమైపోయింది ఆయన రాడని. రాందానికి ఎందుకు సవాల్ ఇసరాలి మరి? అంత బహిరంగంగా మీ కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను పిలుచుకున్నావు. నా కార్యకర్తలు వేసుకొని వస్తా అని కూడా చెప్పినావు. నువ్వు ఒక్కొని కాదు, మొత్తం కార్యకర్తలను వేసుకొని వస్తా అని చెప్పినావు నువ్వు. మరి అట్లాంటప్పుడు ఎందుకు సవాల్ ఇసరాలి? మేమైతే సవాల్ని స్వీకరించినాం. సో ఇవాళ నువ్వు సవాల్ ఇసిరినోని రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు కాబట్టి కేటీఆర్ గారు చలో వస్తాం, మాకేం భయం లేదు. ఇవాళ అంతా పోలీసులను కూడా పెట్టుకున్నావు. నీకు కావాల్సిన బందోబస్తు కూడా ప్రెస్ క్లబ్ బయట ఇవాళ మొత్తం 1000 మంది పోలీసులను పెట్టుకున్నావు అంటే నీకు కావాల్సిన సెక్యూరిటీ కూడా ఉంది కదా. సో ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సవాళ్ళు మానేయాలి. డెఫినెట్గా ఒక స్పష్టత మాకున్నది కాబట్టి రైతులు అల్టిమేట్గా రేపు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామనుకుంటున్నావు. దాని ముందు ఒక పంటకి వేసేస్తే అయిపోదు కదా. ఆ పోయిన సంవత్సరంలో మరి జరిగిన దాని అరియర్స్ ఎప్పుడు ఇస్తావు, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మేము ఇంకొకటి, ఇదేం రాజకీయ క్రీడ కూడా కాదు. ఈ అజెండా ఏంటిది? రైతుల అజెండా. ఎక్కడ మాట్లాడుకుందాం చెప్పండి మరి? చోటు ఎవరినన్నా నిర్ణయించమని చెప్పండి. నువ్వు అసెంబ్లీలో బనకచెర్ల అన్నప్పుడు దాటేస్తేవి, ఇక్కడ దాటేస్తున్నావు. మరి ఏది కరెక్ట్ ప్లేసో వాళ్ళని నిర్ణయించుకోమని చెప్పండి. డెఫినెట్గా రైతుల పక్షాన డిస్కషన్కి మాత్రం కేటీఆర్ గారు బీఆర్ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి వస్తేనే మాట్లాడతారా, వాళ్ళ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ ఇట్లా వస్తేనే మాట్లాడే అవకాశం? పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడే దాటిపోయింది కదా ఇక్కడికి వెళ్ళే. కొంచెం ఇక్కడ ఆగి ఉంటే మంచిగా ఉండేది. మరి పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తారో అది ఇక కేటీఆర్ గారు నిర్ణయిస్తారు. కానీ ఓకే, పీసీసీ ప్రెసిడెంట్ గారు వచ్చినా పర్లేదు. అంటే ఇక అది మనంగా ఇచ్చిన సవాల్ ఆయన ఇచ్చిండు. సో ఇప్పుడు లేదు నేను వస్తలేను, నా దగ్గర సబ్జెక్ట్ లేదు. కాళేశ్వరం పవర్ పాయింట్ కూడా ఏదో పెడతా అని 3-4 వారాలు అయినట్టున్నాయి. ఇవాళ వరకు కూడా ప్రిపేర్ కాలేదనుకుంటా. మరి రేవంత్ గారు దీని విషయం మీద కూడా ప్రిపేర్ కాకుండా పరారైనరా మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఒకటైతే ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుంది ఏంటంటే, సవాల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ని తట్టుకోలేక ఎదుర్కోలేక పారిపోయినరు అనేది వాళ్ళ గమనిస్తారు. రైతులందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టి వాళ్ళ తప్పించుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ అవసరం లేదా చర్చ, మేము సరిపోతుంది కేటీఆర్ కు డిబేట్ చేయడానికి మేము సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఎందుకు కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు? రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదండి. ఇప్పుడు ఏదో అంటే భయపడిపోయినరా, అది ఒప్పుకోమని చెప్పండి. తర్వాత ఎవరో ఏంటిదో తర్వాత ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి గారు భయపడిపోయినరు. ఫస్ట్ ఏదో టెంప్ట్ అయిపోయి కేటీఆర్ గారిని టార్గెట్ చేద్దాం, కేటీఆర్ గారిని ఏదో భయపట్టించేద్దాము అనుకొని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు. అది తప్పైపోయింది మాతోని. రేవంత్ రెడ్డి గారు ప్రిపేర్డ్ లేరు, వారి దగ్గర సబ్జెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారి బదులు మేము వస్తాము, మిగతా చెంచాలం వస్తాము అనేది అది ఒప్పుకోమని చెప్పండి. దాని తర్వాత మేము ఆలోచిస్తాం. అప్పుడు కేటీఆర్ గారు కాదు, మేము వస్తాం. ఏమన్నాకుంటా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు అంటా ఉన్నారు. మీరేమంటారు? ఇక గంత భయం, గంత పిరికోళ్ళు అయితే ఇక సవాల్ ఎందుకు వేయాలి? చర్చకు వస్తే, ప్రెస్ క్లబ్కి వస్తే దేనికి వస్తారండి? ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? అంతా జర్నలిస్టులే ఉన్నారు, అంత కెమెరాసే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ప్రెస్ క్లబ్కే రాలేకపోతే నువ్వు చెప్పుకునే ప్రజాపాలన ఏంది, ఇంద్రమ్మ పాలన ఏంది, ప్రజాస్వామ్యం ఏంటిది? అంత బూటకం, అబద్ధాలు అన్నట్టే. నడిపిస్తున్నది ఒకలాంటి రాజ్యం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రాజ్యం నడిపిస్తున్నావు నువ్వు. కానీ చెప్పుకునేది మాత్రం ప్రజాపాలన. ఈ అరెస్ట్లకి ఏం భయపడతాం? ఏదేమున్నా కూడా ఇవాళ ఆపేది లేదు. ఆల్రెడీ భవన్ నుంచి కేటీఆర్ గారు బయలుదేరి ఇక్కడికి రాబోతున్నారు. నమస్తే అన్న, ఈరోజు సీఎం రాలేదు, నెక్స్ట్ ఏంది జరగబోతా ఉంది? నెక్స్ట్ కూడా మళ్ళీ కేటీఆర్ గారు ఏదో సవాల్ విసిరినారు. నువ్వు గతంలో అనేక సార్లు పారిపోయినావు. జిహెచ్ఎం సెలక్షన్లు సొంతంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజీనామా చేస్తున్నావు, రాజకీయ సన్యాసం చేసుకుంటున్నావు, అది చేయలేదు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నావు, అది చేయలేదు. అదేవిధంగా ఇలా రైతు ఏదైతే మాట్లాడినావు, ఇలా రైతులకు మేము అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసినావు, చర్చకు సిద్ధమా కేసీఆర్ కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడినావు. దాన్ని సవాల్గా తీసుకున్న కేటీఆర్ గారు సవాల్ తీసుకొని డేట్ మీదే చెప్తా, ప్లేస్ నేనే చెప్పిన, టైం నేనే చెప్పిన, వస్తావా రేవంత్ రెడ్డి గారు అని అడిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ చర్చకు రాకుండా రచ్చ చేయడం కోసమే పనికొస్తారని అర్థమైపోయింది. ఇవాళ నీళ్లు తీసుకురాకుండా ఆంధ్రాకు మాత్రం ఇచ్చడం కోసం పనికొస్తారని అర్థమైపోయింది. నిధులకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఇస్తలేడు కానీ ఢిల్లీకి మాత్రం బ్యాగులు నిధులు మోసేసానికి పనికొస్తారని అర్థమైపోయింది. ఇవాళ నువ్వు అంటా ఉన్నావు రైతు పండుగ చేసుకుంటానని మాట్లాడుతా ఉన్నావు. రుణమాఫీ ఎగ్గొట్టడం రైతు పండుగనా? రైతు బంధు ఎగ్గొట్టడం రైతు పండుగనా? అదేవిధంగా బోనస్ ఎగ్గొట్టడం రైతు పండుగనా?
కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం రైతు పండుగనా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రైతు బీమా ఎగ్గొట్టడం రైతు పండుగనా? ఇవాళ రైతుకు పంగనామాలు పెడుతూ రైతు బతుకుల్లో ఇవాళ మొత్తం కూడా బుగ్గిపాలు చేస్తూ ఇవాళ నువ్వు ఇవాళ రైతు పండుగని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఏ చర్చకు నేను నువ్వు సిద్ధమా అని చెప్పేసి కేటీఆర్ గారు 2 రోజుల కింద రెండు రోజుల కింద నీకు సవాల్ విసరడం జరిగింది. ప్రిపేర్ కమ్మని చెప్పినాడు, రమ్మని చెప్పినాడు. కానీ ఇలా ప్రిపేర్ కాలేదు, చర్చకు రాలేదు, రచ్చ మాత్రం చేస్తున్నావు. ఇవాళ ఢిల్లీకి మాత్రం మూటలు మోసడానికి టైం ఉంది, కానీ రైతుల కోసం మాట్లాడే చర్చ లేదని చెప్పేసి ఇలా కేటీఆర్ గారు మాట్లాడే సందర్భం మనం చూసినాం. ఇలా నేను అడుగుతా ఉన్నామండి, మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసినావు కదా, రుణమాఫీ ఏం చేసినావు ప్రజలకు తెలుదా? రైతు బంధు ఏం చేసినావు అర్థం కాదా? 670 పైచీలకు రైతులకి నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే రైతు బంధు రాలేదని ఇవాళ పెద్ద ఎత్తున రైతుల డీటెయిల్స్ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అశోక్ నగర్ చౌరస్తాలో ఏం చేసినావు? మీరు ఛాయ్ తాగిరు కదా, నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామన్నారు కదా. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నావు, అది అబద్ధమే. అది ఒకవేళ నిజం అనుకుంటే ఇంకా 2,40,000 బాకీ ఉన్నట్టుగా 3 సంవత్సరాలలో ఉద్యోగాలు ఎగ్గొడుతీవి, స్కూటీలను ఇవ్వకుండా పోతివి, తులం బంగారం ఎగ్గొడుతీవి, ముసలమ్మల పింఛన్ ఎగ్గొడుతీవి, అదేవిధంగా మహిళలకు 2,500 ఎగ్గొడుతీవి, రుణమాఫీ ఎగ్గొడుతీవి, రైతు బంధు ఎగ్గొడుతీవి, రుణమాఫీ అన్ని, అదేవిధంగా రైతు బీమా ఎగ్గొడుతీవి, అదేవిధంగా బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు తరలిస్తుంటివి, కృష్ణా జలాల మీద కృష్ణా బోర్డు యొక్క పెత్తనం చెలాయిస్తుంటే ఏం చేయలేకపోతుంటివి. ఇవన్నీ చేయడమే రైతు పండుగ. కేసీఆర్ చేసిన అప్పులకే పైసలు కట్టేయడం సరిపోతాయి అంటుండు. ఇక బ్రదర్, ఈ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా ఎంపీగా పనిచేసిండు, ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన ఎలక్షన్లో హామీలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి తెలియదా? 420 హామీలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి తెలియదా నీకు రేవంత్ రెడ్డి గారు? తెలుసు కదా, తెలిసి మరి హామీలు ఇచ్చినామంటే ఏందన్నట్టు దోకా చేసినట్టే కదా. ఇప్పుడు తెలిసి ప్రజలు మోసం చేసినావు కదా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 47వసారి ఢిల్లీకి పోయినాడు. ఏం చేస్తున్నావు ఢిల్లీకి పోయి? ఏమో నిధులు సాధించుకొచ్చివా? ఢిల్లీకి బ్యాగులు మోసేందుకు 47 సార్లు పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి బీసీలది 42% రిజర్వేషన్ ఈయనే ఉంది కదా. ఢిల్లీలో పోయి రాష్ట్రపతి ఆమోద ముద్ర చేస్తలేదు అన్నావు కదా, సంతకం పెడతలే అన్నావు కదా. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తెలంగాణ నుంచే మొదలైంది కులగాన, తెలంగాణ తొవ్వ చూపింది అన్నావు కదా. ఆ తెలంగాణ దేశాన్ని తొవ్వ చూపాలంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి, ఇండియా కూటమి 100 ఎంపీలు ఉన్నాయి కదా, ఆ 100 ఎంపీలతోటి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేయి రేవంత్ రెడ్డి. అప్పుడు నిన్ను బీసీలు నమ్ముతారు. అప్పుడు సంతకం పెట్టచ్చు కదా. 42% రిజర్వేషన్లతో నువ్వు ఢిల్లీకి రా, ఢిల్లీ నుంచి గల్లీకి రా. కానీ కేసీఆర్కి అప్పుడు చెప్పిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే నేను తెలంగాణ గల్లీకి వస్తానని చెప్పేసి విమానాశ్రయం అడుగు పెడతానని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి నువ్వు శపథం తీసుకో, ఆమరణ నిరాదీక్ష చేయి ఢిల్లీలో, బీసీల కోసం ఆమరణ నిరాదీక్ష చేయి రేవంత్ రెడ్డి. అక్కడ కూర్చో, బీసీలు అప్పుడు నమ్ముతారు. కానీ కల్లబొల్లి మాటలు చెప్తూ మళ్ళా తెలంగాణ సంబంధించిన బీసీలను మెడక ఉరితాడు పెడతావు, 40% రైతులకు ఉరితాడు పెడతావు, యువతకు ఉరితాడు పెడతావు, మహిళలకు ఉరితాడు పెడతావు, ముసలోళ్ళకు ఉరితాడు పెడతావు. ఈ విధంగా తెలంగాణ ప్రజలందరికీ ఉరితాడు పెట్టి పండుగ చేస్తున్నా చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి సవాలు రమ్మంటే ఢిల్లీకి బారిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నల్లమల్ల పులి కాదు, ఇది నల్లమల్ల పిల్లి అని మరొకసారి నిరూపితమైంది. మా కేటీఆర్ గారు స్పష్టంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో మంచిగా ఒక చైరేసి, మంచిగా దాన్ని టవల్ కప్పి, మంచిగా ముఖ్యమంత్రి గారిని రెస్పెక్ట్గా పదం రాసి, నీకు ఆ రెస్పెక్ట్ కూడా తెలియదు, తలబడిపోను. ముఖ్యమంత్రి గారి రెస్పెక్ట్ మేము ఇచ్చినాం. నువ్వు అనేక రకాల అడ్డగోలు మాటలు మాట్లాడినా, ఇష్టమైన మాటలు మాట్లాడినా, కేసీఆర్ గురించి ఏమైనా మాట్లాడినా మేము పట్టించుకోలే. కానీ నీకు ఇవాళ గౌరవం ఇచ్చిన కేటీఆర్ గారు పక్కన మేము మా కేటీఆర్ గారు మాజీ మంత్రి అయినప్పటికీ, చర్చకు వస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ టవల్ వేసుకుంటే చైర్ మీరు చూడండి, చైర్ మీద టవల్ ఉందా? లేదు. కానీ ముఖ్యమంత్రికి టవల్ వేసి ముఖ్యమంత్రి అని పేరు రాసిందంటే ఎంత గౌరవం ఇస్తున్నావు? నీకు ఆ గౌరవం ఉందా? ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని పొట్టపేగులు ఉడబీకి మెడలు వేసుకుంటా, కనుగుడ్లు ఉడబీకి గోళీలు ఆడుకుంటా, డయర్ల మీద ఉరికిస్తా, పండబెట్టి తొక్కుతా అని మాట్లాడతావు. కానీ నీకు సంస్కారం లేదు. కానీ మా కేసీఆర్ పుత్రుడు కేటీఆర్ కాబట్టి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి, నువ్వు ఎన్ని సన్నాసి మాటలు మాట్లాడినా, ఎన్ని దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడినా, ఇలా అందంగా మా కేటీఆర్ గారి చైర్ మీద టవల్ ఉందా మీరు చూసినారు బ్రదర్? కానీ వర్కింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆ గౌరవంతో ఆయన తెల్ల టవలేసి, తెల్ల పేపర్ మీద మంచిగా రాతలు రాసి మంచిగా ఇచ్చినాం. కానీ రాకపోయా. ఈ గౌరవం నిలుపుకోవడం ఏమంటారు కదా, కనకపు సింహాసనం సునికమును కూర్చుండబెట్టే వెనకటి గుణవేల మాలు అని ఉంది కదా. ఆ యొక్క పాట, ఆ యొక్క పద్యం గుర్తొస్తుంది రేవంత్ రెడ్డి చూస్తే.